రాజ్మా పులావ్ తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాజ్మా పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, బాస్మతి దంపుడు బియ్యం 1 కప్పు, ఉడికించిన రాజ్మా 1 కప్పు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. రాజ్మా పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికోసం నేను ఏంటంటే ముందుగా రాజ్మా రాత్రంతా నానబెట్టుకుని మర్నాడు పొద్దున, అంటే 8 గంటలండి, రాత్రి పొద్దున అంటే మనకి 8 గంటల పాటు ఖచ్చితంగా రాజ్మా నానాలి, లేకపోతే సరిగ్గా ఉడకదు. అది ముఖ్యమైన థింగ్ అనమాట. ఏ వంట చేసుకున్నా కూడా రాజ్మా ఉడికిచ్చేసుకొని చక్కగా సిద్ధంగా పెట్టుకున్నా. అంటే ఎన్ని విజిల్స్ రావాలి అంటే 7, 8 చాలు, మోర్ దాన్ ఎనఫ్, సరిపోతుంది అనమాట. అదొక్కటి మనం ముందుగా చేసుకోవాల్సింది. ఆ తర్వాత రాజ్మా పులావ్ నేను దంపుడు బియ్యంతో చేస్తున్నాను. ఇక రాజ్మా గురించి మాట్లాడుకోవాలి అంటే ఇంకా ఏం లేదండి రాజ్మాలో, చెప్పండి. పిల్లలకు, పెద్దవాళ్ళకి అందరికీ అవసరమయ్యే ఐరన్, మెగ్నీషియం, కాపర్, తర్వాత పొటాషియం, మ్యాంగనీస్, ఇలా ఎన్ని రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయో తెలుసా. మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మన జీర్ణ వ్యవస్థ చాలా బాగా మెరుగుపడుతుంది అనమాట. అందుకు డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. తద్వారా ఏంటి, డైజెషన్ బాగా అయినప్పుడు మనకు మలబద్ధకం లాంటి ఇబ్బందులు కూడా ఉండవు. కాన్స్టిపేషన్, కొంతమందికి ఫుడ్ తిన్న తర్వాత అది అరగకపోవడం వల్ల మనకి మోషన్స్, కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. అందుకే ఏంటి అంటే మన జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో 100%, అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అందుకే అంటారు కదా, అంటే పొట్ట అనేది సెకండ్ బ్రెయిన్ అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ గట్ అలాగే డైజెషన్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా అవుతే అప్పుడు మన శరీరం అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అలా మనకు చాలా రకాలు, అంటే మనకి క్యాన్సర్ కణాలను కూడా తగ్గించడానికి, క్యాన్సర్ని నిరోధించడానికి కూడా రాజ్మా చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల క్యాన్సర్ మనకు సోకకుండా ఉంటుందన్నమాట అది. అలాగే మనకు స్టమక్ ప్రాబ్లమ్స్, ఇంతకుముందు చెప్పాను కదా, స్టమక్కి సంబంధించిన ఏ ఇబ్బందులు కూడా మనకు రాకుండా ఉండడానికి మనం రాజ్మా అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. చాలామంది ఏమంటారంటే రాజ్మా ఎక్కువ రెగ్యులర్గా చేసుకోలేం కదా, అది చాలా పెద్ద ప్రాసెస్ కదా, అది ఎలా చేసుకుంటాము అని అంటూ ఉంటారు. ఏం లేదండి, రాజ్మాతో చాలా సులువుగా ఒక 10 నిమిషాల్లో అయిపోయే వంటలు కూడా ఉంటాయి. కానీ ముందుగా అది ఉడికించుకొని పెట్టుకుంటే మనకి 10 నిమిషాల్లో అయిపోయే వంటలు నేను మీ అందరికీ పరిచయం చేస్తాను. ఈరోజు నేర్చేసుకుందాం. ఇది మనకు బాక్సుల్లోకి బాగుంటుంది. బ్రంచ్ అంటాం కదా, డైరెక్ట్గా కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేయకుండా లంచ్ తింటూ ఉంటారు, అలాంటప్పుడు బాగుంటుంది. ఇలా బోల్డ్ రకాలుగా మనం దీన్ని వాడుకోవచ్చు. మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ఇందులో పెరోటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మంచి, అంటే మనకి కావాల్సిన శక్తి, ఆకలి తొందరగా అవ్వదు. రాజ్మా తిన్న తర్వాత చాలాసేపు హెవీగా ఉంటుంది, మనకే డౌట్గా ఉంటుంది, అదేంటి మనకు అసలు ఆకలి అవ్వట్లేదు ఏంటి, ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు తొందరగా ఆకలి కూడా అవ్వదు. అందుకు రాజ్మాని తరచూ ఉపయోగించండి. తరచూ అంటే వారానికి అట్లీస్ట్ 2 టైమ్స్. ఒకరోజు కర్రీ లాగా, ఒకరోజు ఇలా చక్కగా బిర్యానీ రైస్ లాగా, పులావ్ లాగా ఇలా మీరు చేసుకుంటూ ఉంటే ఏంటంటే మీకు కొత్తగా ఉంటుంది, తినేవాళ్ళకు కూడా రుచికరంగా ఉంటుంది, మంచిది కూడా. ఎప్పుడు ఒకే రకమైన ఫుడ్ బాడీకి ఇస్తూ ఉంటే కూడా వేస్ట్, ఏవి రాదు. రకరకాల ప్రోటీన్స్ ఇవ్వాలి. పప్పులోనే ప్రోటీన్ ఉంటుంది కదా, నేను పప్పే ఇస్తా అంటే ఎప్పుడు అది, అంటే ఓకే మంచిదే, కాకపోతే బాడీకి అన్ని సోర్సెస్ నుంచి ప్రోటీన్ కావాలి. ఫ్రూట్స్ నుంచి వచ్చేది కావాలి, మనకి పప్పుల నుంచి వచ్చేది కావాలి, ఇటువంటి వాటి నుంచి వచ్చేది కావాలి, లెంటిల్స్ నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ కూడా చాలా అవసరం. బాండీ కూడా వేడైంది కాబట్టి మనం కాస్త నూనెతో లేదంటే నెయ్యితో చేసుకోవచ్చు. నేను నెయ్యితో తయారు చేస్తున్నాను. కాస్త నూనె కూడా వేసుకోవచ్చండి. కొంచెం నెయ్యితో పాటు కాస్త నూనె కూడా వేసుకుందాం. లేదు కేవలం నెయ్యితోనే చేస్తాను నేను అంటే అలా కూడా చేసుకోవచ్చు. నెయ్యి అనేది చాలా మంచి ఫ్యాటే, మనకి ఇబ్బంది ఏం లేదు, చక్కగా చేసుకోవచ్చు. ఇది కాస్త కరిగిన తర్వాత మనం పులావ్ అంటున్నాం కాబట్టి మసాలా దినుసులు వేసుకుందాం. ఆకు, అలాగే చెక్క, లవంగం, ఇలాచి. మసాలా దినుసులతో చేసుకుంటే బాగుంటుంది కదా. ఆ తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. మసాలా దినుసులు నేతిలో వేసిన తర్వాత వేయించుకున్నాక వచ్చే సువాసన అసలు చాలా బాగుంటుంది. ఆ తర్వాత మిరియాలు, మీరు దంచుకొని మిరియాల పొడి లాగైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. అంటే నూనెలో వేగిన తర్వాత మిరియాల ఘాట్ అనేది ఖచ్చితంగా పడుతుంది పులావ్కి.
ఇది కూడా మరి ఇందులో మరీ ఘాటుగా మనం ఏం చేయాలనుకోవట్లేదు, అందుకు నేను దంచలేదన్నమాట. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి అల్లం రెండు ఉన్నాయి ఇందులో. సో మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. అలాగే ఇది మన బోన్స్ స్ట్రెంథనింగ్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. కాల్షియం ఉంటుంది కదా, మంచి కాల్షియం, కాబట్టి మనకు ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి కూడా మన రాజ్మా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇందులో కాస్త పసుపు వేసుకుందాం. అంటే కొంతమందికి పులావ్ వైట్గానే ఉండాలని ఇష్టపడతారు, అలాంటి వాళ్ళు పసుపు వేసుకోనక్కర్లేదు. కాకపోతే మంచిది, మనం సాత్వికంగా చేస్తున్నాం వంటలు కాబట్టి పసుపు అనేది, పసుపుకు ఒక కారణం ఉంది, రంగు మాత్రమే కాదు, దాంట్లో మంచి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, రాజ్మాలో కూడా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్. సో వేసుకుంటే మంచిది. పసుపుతో పాటు కారం కూడా వేసేసుకుందాం. ఇలా నూనెలో ఈ కారం మనకు వేగితే ఏంటంటే ఆ పచ్చి వాసన పోతుంది, ఆ కారం కారం వాసన రాదనమాట. ఆ తర్వాత రాజ్మా వేసుకుందాం. మనం ముందుగా రాత్రంతా నానబెట్టి లేదా ఒక 8 గంటలు నానబెట్టి చక్కగా కుక్కర్లో ఒక 4 నుంచి 5 విజిల్స్ ఉడికించుకొని ఇలా మనకు చిదమబడేటట్టుగా రాజ్మాను ఉడికించుకొని వేసేసుకుంటున్నాం. ఇది మీరు ఇలా మ్యాష్ చేసైనా ఇలా వేసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ఎక్కువ ఏం మ్యాష్ చేయలేదండి, కొద్దిగానే మ్యాష్ చేశాను. ఇది ఒకసారి మసాలాతో పాటు కలిపేసుకుందాం. ఒక చుక్క నీళ్లు పోసుకుందాం దీంట్లో, ఏంటంటే మనకు అడుగు అంటకుండా కాస్త మసాలా రాజ్మా కలిసేటట్టు. మనకి ఇది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ టైం కూడా మనకి బేసిక్గా పట్టదు దీనికి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. ఇంకొకసారి కలిపేసుకుందాం. ఇందులో ఇంకొంచెం నీళ్లు పోసుకుందాం. నీళ్ళు అనేది ముఖ్యమైన స్టెప్ ఏం కాదండి. నేను మామూలుగా ఈ మనం వేసిన పొళ్ళు కాస్త బాగా కలవాలి కాబట్టి, ఇవి మనది కంచు పాత్రలు, తొందరగా అడుగు అంటుతూ ఉంటాయి కాబట్టి డ్రై అయిపోతూ ఉంటుంది ఎక్కువగా, అందుకు ఇది తీసుకున్నాను. కొంచెం జస్ట్ ఒక స్పూన్ నీళ్లు మాత్రమే అనమాట. ఇది మనకు బాగా దగ్గర పడి ఆవిరవ్వాలి, అంటే మనకు రాజ్మా అలా విడివిడిగా రావాలన్నమాట. కానీ అసలు రాజ్మా నిజంగా అండి కొంతమందికి డెఫినెట్గా చెప్తున్నానండి, ఈ మాట మాత్రం కాస్త కర్కశంగా ఉండొచ్చు, కాస్త బద్ధకం రాజ్మా తయారు చేసుకోవాలని. రాజ్మాగానే కాదు, చెనా రాజ్మా ఇటువంటివి ఏదైనా కూడా, బ్లాక్ రాజ్మా మనకి ఇలాంటివి ఏది, మఖానా, దాల్ మఖని, ఇటువంటివన్నీ ఏది చేసుకోవాలన్నా కూడా అమ్మా ఎవరు నానబెడతారులే, ఎవరు ఉడికించుకుంటారులే అని ఒక చిన్న బద్ధకం చూసారా మనిషికి. దానివల్ల కొన్ని చేసుకోం మనం. ఎందుకంటే అందులో నేను కూడా ఉంటాను, నిజంగా చెప్తున్నాను. కానీ ఏంటంటే కనీసం ఒక సండే రోజైనా, ఒక సాటర్డే రోజైనా, ఒక హాలిడే రోజు మనం అలా పెట్టుకొని చేసుకుంటే మంచిదేమో అనేది నా అభిప్రాయం. కాస్త కన్సిడర్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బాస్మతి దంపుడు బియ్యం ఏదైతే ఉందో అది చక్కగా రాజ్మాలోకి వేసేసుకుందాం. ఇది మరీ ఎక్కువగా మనకి రైస్ వేసేసుకుంటా సమపాళాల్లో వేసుకుందాం. రంగు చూసారా ఎంత బాగుందో, చక్కగా మనకు బాస్మతి దంపుడు బియ్యం కూడా మంచిగా పొడి పొడిగా అవుతుంది. మనం ఉప్పులు వేసేసుకున్నాము, కారాలు వేసేసుకున్నాము, కావాల్సిన మసాలా పొళ్ళు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి చివరిగా కాస్త నెయ్యి వేసుకుందాం, కొత్తిమీర వేసుకుందాం. ఇది ఒక 2-3 నిమిషాలు అందులో వదిలేద్దామండి. సో దట్ మనం ఇప్పుడే రైస్ వేసుకున్నాం కాబట్టి మసాలా అంతా కూడా రైస్కి చాలా బాగా పడుతుంది. చూసారా చక్కగా మనకు రాజ్మా అలాగే దంపుడు బియ్యం ఇవన్నీ కూడా బాగా కలిసిపోయాయి. చివరిగా కాస్త గరం మసాలా పొడి వేసేసుకుందాము. వేసేసుకొని కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. గరం మసాలా వేసిన తర్వాత ఒక 10 సెకండ్లు అలా ఉంచేస్తే సరిపోతుంది. భలే ఉందండి అసలు, రంగు మంచి సువాసన కూడా అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు రాజ్మా పులావ్ను ఈ బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసుకున్నాక చక్కగా పైనుంచి నెయ్యి వేసుకుందాం, కమ్మగా ఉంటుంది.
పైనుంచి చక్కగా కాస్త నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఈ వేడికి కరిగిపోతుంది. ఇలా వేడివేడిగా కారం కారంగా రుచికరమైన సాత్వికమైన రాజ్మా పులావ్ సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాజ్మా పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, బాస్మతి దంపుడు బియ్యం 1 కప్పు, ఉడికించిన రాజ్మా 1 కప్పు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. రాజ్మా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నెయ్యి, నూనె కలిపి వేసి వేడైన తర్వాత అందులో మసాలా దినుసులు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి అల్లం పేస్ట్, కాస్త పసుపు, కారం వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించిన రాజ్మా కొన్ని నీళ్లు పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కాస్త ఉప్పు, ధనియాల పొడి, ఉడికించుకున్న బాస్మతి దంపుడు బియ్యం వేసి బాగా కలపాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత గరం మసాలా పొడి, కాస్త కొత్తిమీర వేసి కలిపి చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే రాజ్మా పులావ్ రెడీ.